నమస్తే వెల్కమ్ టు హా టీవీ. ఇండోర్ కు చెందిన సీనియర్ స్కూల్ టీచర్ చంద్రకాంత్ జత్వానీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధను భరించలేను, జీవితం ఇక అవసరం లేని మోసంగా మారింది. కానీ మృతి చెందాక నా అవయవాలతో ఇతరులకు జీవం అందించవచ్చు అంటూ ఆమె చేసిన విజ్ఞప్తి ఎందరినో కలిచివేసింది. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిగత దుస్థితిని మాత్రమే కాకుండా మన సమాజం ఎదుర్కొంటున్న కొన్ని లోతైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. చంద్రకాంత్ జత్వానీ గత 4 ఏళ్లుగా తీవ్రమైన శారీరక మానసిక వేదనను అనుభవిస్తున్నారు. 2020లో జరిగిన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స విఫలం కావడంతో ఆమె పాక్షికంగా పక్షవాతానికి గురై వీల్ చైర్కే పరిమితమయ్యారు. అయినప్పటికీ ఆమె తన వృత్తి పట్ల అంకిత భావాన్ని వదులుకోలేదు. అపారమైన నొప్పుల మధ్య కూడా జీవనోపాధి కోసం పాఠశాలకు వెళ్లడం కొనసాగించారు. పిల్లలకు ధైర్యం చెప్పే నేనే ఇప్పుడు బలహీనంగా ఉన్నాను, ఆత్మహత్య చేసుకునే ధైర్యం నాకు లేదు, అందుకే చనిపోవడానికి రాజ్యాంగబద్ధమైన అనుమతి కోరుతున్నాను అని ఆమె లేఖలో పేర్కొన్న మాటలు ఆమె ఆవేదనకు అద్దం పడుతున్నాయి. చంద్రకాంత్ జత్వానీ లేఖలో అత్యంత హృదయ స్పందన కలిగించే అంశం ఆమె నిస్వార్థ త్యాగం. తన మరణం తర్వాత తన అవయవాలను దానం చేయాలి అని, తద్వారా మరికొంతమందికి జీవం లభించాలి అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు తన సంపాదనలోని ఆదాయాన్ని కూడా ఇప్పటికే పేద విద్యార్థుల కోసం విరాళంగా ఇచ్చేసినట్లు తెలిపారు. ఇది ఒక టీచర్గా ఆమెకున్న సామాజిక బాధ్యతను, విద్యార్థుల పట్ల ఆమెకున్న ప్రేమను చాటి చెబుతోంది. తన ప్రాణాల కన్నా తన మరణం ఇతరులకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించడం ఆమె మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ సంఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారడంతో పలువురు నెటిజన్లు జత్వానీ త్యాగాన్ని, ఆమె జీవన పోరాటాన్ని ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోనికి తీసుకొని ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలి అని విస్తృతంగా కోరుతున్నారు. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వం, సమాజం కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తోంది. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనతో బాధపడే వ్యక్తులకు మన సమాజం ఎలా అండగా నిలుస్తోంది అనే ప్రశ్నను ఇది లేవనెత్తుతోంది. యూథనేషియా అనేది భారతదేశంలో చట్టబద్ధం కానప్పటికీ చంద్రకాంత్ జత్వానీ వంటి వ్యక్తుల విజ్ఞప్తులు ప్రజారోగ్యం, సామాజిక భద్రతా వలయాలు, మానసిక ఆరోగ్య సహాయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఈ సంఘటన కేవలం ఒక వార్తాంశం కాదు, ఇది మన హృదయాలను తాకే ఒక సందేశం. ఒక టీచర్ తన జీవిత చివరి క్షణాలలో కూడా విద్యార్థుల గురించి, సమాజం గురించి ఆలోచించడం మనందరికీ స్ఫూర్తిదాయకం. జత్వానీకి ప్రభుత్వం తక్షణ సహాయం అందించి ఆమెకు అవసరమైన అన్ని రకాల మద్దతును అందించాలి అని ఆశిద్దాం. ఆమె పోరాటం మన సమాజంలో మానవత్వం, సేవాభావం మరింతగా వృద్ధి చెందడానికి ఒక మార్గదర్శకం కావాలి.